క్రీస్తు సంఘము నిజమైన సంఘము పరలోకానికి ఇది ఏ మార్గము. మరొకసారి దేవుడు మనలను ఆయన సన్నిధిలో నిలువబెట్టినటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి మీ అందరూ కూడా ఈ యొక్క ఆరాధనకు సమయానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. క్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో గత 2 వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకు ఉండవలసినటువంటి గురి ఏదైతే దేవుడు మన ఎదుట పెట్టాడో ఆ గురి వద్దకు మనము చేరడానికి ఈ లోకంలో మనము దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి మనము మరి ఎలాగున ఈ లోకాన్ని మనము జయించాలో, ఎలాగున ఈ లోకంలో మనం జీవించాలో అనేది గత 2 వారాలుగా మనము నేర్చుకుంటూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి మరొక భాగము మనం నేర్చుకున్నాము. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు 2 రకాలైనటువంటి జీవితాలను మనము జీవిస్తూ ఉంటాం. ఒకటి శరీర సంబంధమైనటువంటి జీవితము, మరొకటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము. అయితే ఈ శరీర సంబంధమైనటువంటి జీవితమును జీవించడం ద్వారా ఏం కలుగుతుంది అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు, శరీర సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తే మనము మరణిస్తాము అనేది దేవుడి వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం జీవిస్తే మనకి ఏం దొరుకుతుంది అన్నప్పుడు జీవము దొరుకుతుంది. ఆయన సన్నిధిలో మనము జీవించగలుగుతాము అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ శరీర సంబంధమైనటువంటి గురి వేరేగా ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి గురి వేరేగా ఉంది. శరీర సంబంధమైనటువంటి గురి మరణము, ఆత్మ సంబంధమైనటువంటి గురి జీవము. ఓకేనా? ఇప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో ఏ రకంగా మనము జీవించాలి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము అలాగే 8వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఏదైనా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి అక్షయమును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును అను పంట కోయును. తెలియపరచబడుతున్నటువంటి విషయము, మోసపోకుడి. విశ్వాసమైనటువంటి మనము, దేవుని యందు రక్షించబడినటువంటి మనము, దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి మనము మోసపోయేటువంటి అవకాశము ఉంది అనేది పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసం కూడా మోసపోతారా, రక్షించబడిన వారు కూడా మోసపోయే అవకాశం ఉందా అంటే ఏ విషయంలో మోసపోతారు? విశ్వాసులు ఏ విషయంలో మోసపోతారండి? సహజంగా మనుషులు ఏ విషయంలో మోసపోతారు? మేము మోసపోము అంటారా? మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు అంటారా? మోసపోయేటువంటి అవకాశం ఉంది. బాగా మనం నమ్మినటువంటి వారు మనల్ని మోసం చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది మోసం అంటే ఏంటో. మనం బాగా నమ్మకం పెట్టుకుంటాం కదా, ఈ మనిషి అయితే బాగా నమ్మకం ఉంటాడు, మాట మీద నిలువబడతాడు, మాట ఇచ్చాడంటే వెనక్కి ఇస్తాడు, దానికోసం తన ప్రాణం కూడా పెడతాడు అని నమ్ముతాం కదా. అలాంటి వాళ్ళు మనకు మంచిగా మరి ఏమంటారు మోసం చేస్తారు అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది మోసం అంటే ఏంటి, ఎలా చేయొచ్చు. అంటే ఎవరో మనల్ని మోసం చేస్తే మనం మోసపోవడం అది వేరు, మనకి మనం మోసపోవడం కూడా వేరు. మనకి మనమే మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరో మనల్ని మోసం చేస్తే మోసపోయినట్టు కాదు, మనల్ని మనం కూడా మోసం చేసుకునేటువంటి ఆ ప్రమాదము ఉంది. అది లోక సంబంధంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కూడా కావచ్చు. శరీర సంబంధంగా మాట్లాడుకుంటే శరీరము బలహీనమైంది, శరీరము
ఎటువంటిదండి? బలహీనమైంది. ఈ శరీరానికి బ్రతికినంత కాలము ఏదో ఒక బలహీనత ఈ దేహానికి ఉంటుంది. అంతేండి, ప్రాబ్లం అనేది దేహానికి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా చిన్న ప్రాబ్లం అన్న శరీరానికి ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. అది పంటి నొప్పి కావచ్చు, చర్మ సంబంధమైనటువంటి మచ్చలు కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి గుండె సంబంధించినటువంటి సమస్య కావచ్చు, ఊపిరితిత్తుల సమస్య కావచ్చు, జలుబు సమస్య కావచ్చు, ఏదైనా లోకంలో శరీర సంబంధమైనటువంటి బలహీనతలు. అయితే వాటిని మనము బాగు చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే మన శరీరము బలహీనం అయితే మనం మరణిస్తాము అనేటువంటి ఆ ఆలోచన ఉంటుంది. అది పెద్దగా అవుతే ఇంకా భారం అవుతుంది, దాని నుండి తప్పించుకోవడానికి చాలా కష్టం అవుతుంది అని మనం ఏం చేస్తామంటే అది చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని పట్టించుకొని దానికి సరైనటువంటి ఆ యొక్క మనము తీసుకుంటూ ఉంటాం. మరి ఆత్మ సంబంధంగా మనకి ట్రీట్మెంట్ కావాలి అని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన, ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యమును కాపాడుకునేటువంటి అవగాహన మీరు మనం అందరం కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యము అంటే, అసలు ఈ ఆరోగ్యము, ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యము ఎలా వస్తుంది, ఎలా మనం దాన్ని సంపాదించుకోగలుగుతాము? ఒక వ్యక్తి బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఎందువల్ల ఉన్నాడు, ఎందువల్ల ఉంటాడు, దేనిని బట్టి ఉంటాడు? బలమైనటువంటి ఆహారము తీసుకున్నప్పుడు, శరీరానికి సంబంధించినటువంటి ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తన శరీరాన్ని తను కాపాడుకోగలుగుతూ ఉంటాడు. ఏ విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి బలహీనతలు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సంపాదించుకున్నటువంటి బలము ఆ బలహీనతను ఏం చేస్తుంది అంటే ఓడిస్తుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు అంటే అది ఎంత బలహీనత వచ్చినా కూడా తట్టుకునేటువంటి శక్తి కూడా అతనికి ఉంటుంది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోసపోకడి అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనం ఏం విత్తుతున్నాం ఈ లోకంలో? ఈ శరీరాన్ని కలిగిన వారంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏం విత్తుతున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము? దైవికమైనటువంటి జీవితంలో దేవుడికి ఎంతవరకు మనము అనుకూలంగా బ్రతుకుతున్నాము? ఉదయం లేచినప్పటి నుంచి మరలా సాయంకాలము నిద్రించేంత వరకు కూడా మన యొక్క బ్రతుకు, మన యొక్క జీవితము ఇతరులకు ఏ రకంగా మాదిరికరంగా ఉంది? దైవికమైనటువంటి జీవితంలో మనం దేవుడికి అనుకూలంగా బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలిగేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? దేవుడు మనకిచ్చినటువంటి ఒక వారం అంతా, ఆదివారం నుండి శనివారం వరకు కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ రావున నెల మొత్తం కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ రావున 12 నెలలు కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మరి మనము దేవుడి యొక్క కార్యాలను ఎంతవరకు చేయగలుగుతున్నాము? ఒకవేళ మనకు సంబంధించినంత వరకు మనకు లాభం చేకూర్చేటువంటి, అంటే ఈ దేహానికి, ఈ శరీరానికి, ఈ జీవితానికి మాత్రమే లాభం చేకూర్చేటువంటి ప్రయాసమును మనం పడుతున్నామా? లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన, ఆలోచన మనకు ఏమైనా ఉందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా మనము వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోసపోకుడే దేవుడు వెక్కరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనము ఎలా బ్రతుకుతామో దానికి సంబంధించినటువంటి ప్రతిఫలము మనకి దొరుకుతుంది. మనం బ్రతికే బ్రతుకును బట్టి మనకి ప్రతిఫలం అనేది వస్తుంది. మనం ఎలా బ్రతికితే మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అలాగే బ్రతుకుతారు. కొంతమందికి ఈ కార్పొరేటివ్ సంబంధించినటువంటి బోధకులు ఉంటారు కదా, కార్పొరేటివ్ బోధకులు అంటే పెద్ద పెద్ద బోధకులు,
మాక్సిమం 50,000 మంది, 1,00,000 మంది ఆ సహవాసానికి వెళ్ళేటువంటి, అంటే 30,000 నుంచి 20,000 నుంచి అలా. వాళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉంటారు తెలుసా మీకు? ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే తెలుసుగా, అభిమానులు ఉంటారా? అభిమానులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అభిమానులు వారిని నిలువబెట్టి వారి ముందు యేసుక్రీస్తును ఎంత తగ్గించి మాట్లాడినా కూడా వాళ్ళు ఏమి అనరు. ఆ ఫ్యాన్స్ యేసుక్రీస్తును ఎంతగా తగ్గించి మాట్లాడినా కూడా వాళ్ళకి బాధ కొంచెం కూడా కలగదు. కానీ అదే వాళ్ళ అభిమానులు కనుక చిన్న మాట అంటే వాళ్ళకి చాలా పౌరుషము, కోపము వస్తుంది. ఎందుకలా? క్రీస్తును ఎంత తగ్గించి మాట్లాడినా కూడా వాళ్ళకి పచ్చిగా చెప్పాలంటే పౌరుషం అనేది, అంటే క్రీస్తు మీద వాళ్ళకి అవగాహన, సరైనటువంటి అవగాహన వాళ్ళకి లేదు. ఎవరి మీద అవగాహన ఉంది వాళ్ళకి? ఎవరి మీద అయితే వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారో, ఎవరినైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో, ఎవరినైతే వాళ్ళు అభిమానిగా, అంటే మాకు నా ఫేవరెట్ అన్నట్టుగా ఎవరైతే వాళ్ళు కొలుస్తుంటారో వారి విషయంలో వారు ఏమనుకుంటారు అంటే ఇక ఆయనే మొత్తం అనేటువంటి భావంలోనికి వెళ్ళిపోతారు, క్రీస్తును మర్చిపోతారు. ఇంతకీ అలా ఎందుకు అవుతుంది అంటే, బోధించేటువంటి వాడు ఆ రకంగా వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు. అంటే మానసికంగా వారిని ఏం చేస్తున్నాడు? తన యొక్క ఆధీనంలో పెట్టుకుంటున్నాడు. ఏం చెప్పాలి అలాంటప్పుడు అంటే, నన్ను కాదు మీరు సేవించాల్సింది, నా మీద కాదు మీరు అభిమానం పెంచుకోవాల్సింది, దేవుని మీద మీరు అభిమానాన్ని పెంచుకోవాలి. నన్ను ఏమైనా అనండి, నేనేం అనుకోను, నన్ను వెంబడించేటువంటి వాళ్ళు కూడా నన్ను ఏమన్నా కూడా ఏమనుకోదు, కానీ దేవుని మాత్రం అనలేకుండా చూసుకోండి అని చెప్పాలి. చెప్తారు అలాగా? చెప్తారండి? ఇప్పుడు హేరోదు జీవించేటువంటి దినాలలో ఇదే జరిగింది. హేరోదు జీవించేటువంటి దినాలలో ఇదే జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి, నువ్వు వేదాలు వల్లిస్తా ఉన్నావు, నువ్వు దేవుడి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడివే అని హేరోదు అన్నప్పుడు, నేను దేవుడి కాదు, నేను మనిషిని అని చెప్పాలి. హేరోదు, మీరు నన్ను కాదు పూజించాల్సింది, నన్ను కాదు మీరు దేవుడు అనాల్సింది, మనందరికి దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనను మనం సేవించాలి, ఆయనను మనం వెంబడించాలి అని చెప్పాలి హేరోదు. కానీ చెప్పలే. ఓ ఇక నువ్వే దేవుడు అంటే ఓకే అని తలూపాడు. మరో క్షణంలో పురుగులు పడి చనిపోయాడు. దేవుడికి రావాల్సినటువంటి ఘనత, మహిమ, ప్రభావములు ఎప్పుడైతే వాటిని దేవుని వద్దకు చేరనివ్వకుండా విశ్వాసముగా మనం ఆటంకం చేస్తామో, జాగ్రత్త గుర్తుపెట్టుకో. విశ్వాసముగా దేవుడికి చెందవలసినటువంటి ఘనత, మహిమ, ప్రభావంలో ఎప్పుడైతే మన ద్వారా అవి దేవుడికి చెందనివ్వకుండా మనం చేస్తామో, అప్పుడే మన పతనం ప్రారంభమైందని గ్రహించుకోండి. ఏ రోజైతే లైవ్ లో చనిపోయాడు, కానీ మనము ఆత్మీయంగా చచ్చిపోతాం. ఆత్మీయంగా మనం దేవునికి దూరం అవుతాం. ఆత్మీయంగా దేవునికి మనం సమీపంగా ఉండాలి అంటే, మీ దేహంతో జరిగించేటువంటి వాటిని మీరు దేవునికి అనుకూలమైనటువంటి కార్యాలను చేయవలసినటువంటి వారే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు 8వ వచనంలో, ఏలనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయు. క్షయమైనటువంటి పంట కోస్తాడు, అంటే కనబడేటువంటి పంటని కోసుకుంటాడు. అంటే ఈ శరీరము కనబడేటువంటిది, ఈ శరీరము అందరికీ కనబడుతుంది. ఈ శరీరంలో జరిగించేటువంటి కార్యాలను బట్టి ఈ శరీర సంబంధమైనటువంటి ప్రతిఫలము కనబడుతుంది. అది ఓకే. కానీ అది కనుక దేవునికి వ్యతిరేకంగా ఉంటే, నువ్వు శరీరంలో జరిగించేటువంటి కార్యాలు
ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి వ్యతిరేకంగా ఉంటే నీ పరిస్థితి ఏంటి అంటే మరణిస్తావని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఆదమవులతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. అక్కడ రెండు రకాలైనటువంటి మరణాలు ఆదాముకి, మానవుని యొక్క జీవితానికి వచ్చాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణము, మరొకటి ఆత్మ సంబంధమైనటువంటి మరణం. దేవుడు ఆదమవులను పుట్టించినప్పుడు మీరు ఇంతకాలం బ్రతకాలని, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని దేవుడు ఏమి చెప్పలే. కానీ దాదాపుగా ఆదికాండంలో మనం చూస్తే 900 సంవత్సరాల కంటే మించి బ్రతికినటువంటి మనుషులు కూడా ఆదికాండంలో మనకి కనబడుతూ ఉంటారు. 900 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వారు. ఏమండి? సామాన్యమైనటువంటి విషయం కాదండి 900 సంవత్సరాలు భూమి మీద బ్రతకడం అని. ఏమండి? అంటే దేవుడు మనిషికి ఎంత ఆయుష్ ఇచ్చాడు అనేది ఆ పండు తిన్న తర్వాత కూడా అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా? ఆ పండు తిన్న తర్వాత కూడా దేవుడు మనుషులని 900 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్లుగా దేవుడు వారికి ఆయుష్ను ఇచ్చాడు. తిన్నాక, తినకపోతే ఇంకెక్కువ ఇచ్చేవాడేమో, అంతే కదా? ఇంకెక్కువ ఇచ్చేవాడేమో, అది చెప్పబడలేదు. కానీ ఇంకా మనం డీప్ గా ఆలోచిస్తే ఆ తోటలో దేవుడు జీవవృక్ష ఫలాన్ని కూడా పెట్టాడు. పెట్టాడా? పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఎక్కువ కాలం మానవుడు బ్రతకడానికి దేవుడు ఏర్పాటును కూడా ఏదో తోటలో చేశాడు. కాకపోతే దాన్ని ప్రత్యేకంగా ఏం చూపెట్టలేదు, అన్ని చెట్లతోటే దానిని పెట్టాడు. కానీ ఒక చెట్టు మీదనే ఫోకస్ ఎక్కువగా చేశాడు, ఒక వృక్షం మీదనే ఫోకస్ ఎక్కువగా చేశాడు. ఎందుకంటే అదే ప్రమాదకరమైంది, అదే మోసం చేసేటువంటిది. కాబట్టి మోసం పోవద్దు అని ఆదమవులకు దేవుడు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులైనటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు మోసపోవద్దు. మీరు మోసపోయేటువంటి అవకాశము ఉంది. ఆ రోజు అపవాది ఆదమవులను ఎలాగైతే మోసం చేశాడో, మోసం ఎలా వచ్చింది, ఎలా వాళ్ళు మోసపోయారు చెప్పండి? ఆదమవులు ఎలా మోసపోయారు? సాతాను చెప్పినటువంటి అసత్యాన్ని నమ్మడంను బట్టి, సాతాను చెప్పినటువంటి అబద్ధాన్ని నమ్మినందున వారు ఏమయ్యారు? మోసపోయారు. ఓకేనా? ఇప్పుడు విశ్వాసులు ఎలా మోసపోతున్నారు? అబద్ధాలు చెప్పేటువంటి బోధకులను వెంబడిస్తున్నప్పుడు వారిని అభిమానులుగా, వారే మొత్తం అన్నట్టుగా, ఇక వారు లేకపోతే ఏమీ లేదన్నట్టుగా, యేసుక్రీస్తును వారి ముందు తక్కువగా మాట్లాడినా కూడా వాళ్ళకి ఏమీ అనిపించదు. కానీ వారు అభిమానించేటువంటి ఆ యొక్క అతన్ని మాత్రము చిన్న మాట అంటే మాత్రము ఎక్కడి నుంచో పౌరుషము వస్తాము. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును. అదే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రవర్తన, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతిఫలాన్ని సంపాదించుకుంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతిఫలము శాశ్వతమైంది, ఎల్లకాలము ఉండేటువంటిది, అది మాసిపోయినటువంటిది, అది పాడే ఎల్లప్పుడూ నిలువబడేటువంటిది, అది ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చేటువంటిది, అది ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చేటువంటిది, దేవుని యొక్క ప్రసన్నతలో మనల్ని నిలువబెట్టేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి జీవితము. ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఏం విత్తుతామో అదేమంట వస్తుంది. ఇక్కడ నిజంగా జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక జంట వివాహం అయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 16-15 సంవత్సరాలు వివాహం అయిపోయి 16-17 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు, ఆ జంటకి కన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు వృద్ధులు అయిపోయారు, నడవలేనటువంటి వారుగా, తమ పనులు తాము చేసుకోలేనటువంటి వారుగా వారు ఉన్నారు. అప్పుడు వీళ్ళు జంట ఏం చేశారంటే ఇద్దరు ఆలోచన చేసి
మన తల్లిదండ్రులు మన దగ్గర ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి అనాథాశ్రమంలో వేసొద్దామని చెప్పి బండి కట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్తున్నారంట. వెళ్ళిన తర్వాత అక్కడ అనాథాశ్రమంలో వారిని చేర్చిన తర్వాత ఇక రిటర్న్ అవుతున్నప్పుడు ఇక పిల్లలు ఉంటారు కదా ఎప్పుడు, ఆ పిల్లలు చాలా బాధగా వాళ్ళు ముఖం పెట్టి బాధతో వాళ్ళు తలకాయ తీసుకొని ఏడుస్తా ఉన్నారు. తల్లిదండ్రులు అడుగుతున్నారంట పిల్లల్ని, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కదా, మీ తాత అమ్మమ్మ నాన్నమ్మ అంతా క్షేమంగా ఎందుకు బాధపడుతున్నారు అంటే, అది కాదు డాడీ, అది కాదు మమ్మీ, రేపు మేము కూడా మీలాగానే చేయాలి కదా, మరి మేమే అనాథాశ్రమంలో మిమ్మల్ని చేర్చాలని ఆలోచిస్తున్నాము అని అన్నాడు ఆ పిల్లలు. అర్థమైందా? మనుషులు ఏమి విత్తుతురో అదే పంట కోస్తారు. మన తల్లిదండ్రులు మనం సన్మానించకపోతే, గౌరవించకపోతే మన పిల్లలు కూడా మనల్ని సన్మానించలేరు, గౌరవించలేరు. ఎందుకంటే మనం ఏం విత్తుతామో అదే మనము తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మన పిల్లలు మనల్ని చూడాలంటే మనం ఎవరు చూడాలి? మన తల్లిదండ్రులు మనము చూడాలి. అప్పుడు మన పిల్లలు మనల్ని చూస్తారు. ఎందుకంటే మనం చేసే పనే మన పిల్లలు చేస్తారు, నేర్చుకుంటారు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవునికి అనుకూలమైనటువంటి విధానంలో మన యొక్క జీవితం ఉండేటట్లుగా మనము చేసుకోవాలి. అప్పుడే మనం అనుకుంటున్నటువంటి గురి, దేవుడు మన ఎదురుగా పెట్టినటువంటి గురి, నిత్య జీవం అనేటువంటి పంట మనం పోయాలి అంటే, ఆ పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలి అంటే, ఆ నిత్య జీవం మనం సంపాదించుకోవాలి అంటే, ఈ లోకంలో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉండాలి. వాటిని మన పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మ నుండి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, వాక్యానుసారమైనటువంటి జీవితము మనల్ని గురి యొద్దకు తీసుకొని వెళ్తా ఉంది, పరలోకానికి తీసుకొని వెళ్తా ఉంది. మన గురి దేవునితో ఉండడం. మీరు చెప్పారు మన గురి ఏంటి అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పారంటే, దేవునితో ఉండాలి అని చెప్పారు కదా. మనం దేవునితో ఉండాలి అంటే ఈ లోకంలో ఆత్మను బట్టి మనము విత్తుచున్న వారంగా ఉండాలి, ఆత్మను బట్టి ప్రవర్తిస్తున్నటువంటి వారంగా ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి వారంగా, నెరవేర్చుతున్నటువంటి వారంగా మనం ఉండాలి. అలా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం నిత్య జీవం అనేటువంటి పంటని, అంటే గురి యొద్దకు మనం మనల్ని మనమే సరి చేసుకుంటున్నట్టు ఆత్మీయంగా మనం జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం సరైనటువంటి క్రమంలో నడిపించుకుంటూ ప్రభు దగ్గరకు మనము వెళ్తూ ఉన్నట్టు. మన ఆత్మీయ జీవితం ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేసినా, ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోలేకపోయినా, దాన్ని మనం దక్కించుకోలేకపోయినా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మన గురి పరలోక సంబంధమైనటువంటి జీవము. ఆ జీవాన్ని మనం సంపాదించుకోవాలి అంటే, ఆ సంబంధమైనటువంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విత్తనమును మనము విత్తుచున్న వారంగా, అంటే ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారంగా మనం జీవించాలి. దాని తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక బలమైనటువంటి కారణం కూడా ఉంది. మనము గురి యొద్దకు వెళ్లకుండా ఉండటానికి అపవాది ఒక ఆటంకాన్ని మనలో కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే పరలోకమైనటువంటి గురి యొద్దకు మనం చేరకుండా ఆ సాధారణ ఏం చేస్తూ ఉంటాడంటే, మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. అపవాది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా, అంటే పాపము చేసేటట్లుగా అపవాది మనల్ని ఏం చేస్తాడు? ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. అపవాదికి ఉన్నటువంటి ఆయుధం ఏంటి అంటే, మనం పాపము చేయాలి. పాపము చేస్తే ఆటోమేటిక్ గా మనం దేవుని నుండి దూరము అవుతాం.
అందుకే 3 విధాలుగా 4 విధాలుగా ఈ పాపాన్ని మనలో ప్రవేశించేటట్లుగా అపవాది చేయడానికి ప్రయత్నం చేస్తాం. 4 రకాలుగా. ఈ 4 రకాల్లో ఏ ఒక్క రకంలో మనం పడిపోయినా మనం దేవునికి దూరం అవుతాం, పాపంలో పడిపోతాం. ఈ 4 రకాలైనటువంటి విషయాలను మనం చూద్దామండి. మేలైనది చేయకుండా బ్రతకడానికి అపవాది మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. అంటే మేలైనది చేయకుండా, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకుండా అపవాది మనలో ఏం కలగజేస్తాడు అంటే పాపాన్ని కలగజేస్తాడు. నువ్వు మేలైనది చేయగలిగి అలాగ చేయకుండా నీవు ఉన్నట్లయితే నువ్వు పాపము చేసినట్టు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతాం. కాబట్టి మేలైనది చేయగలిగి అలాగ చేయని వారికి పాపము కలుగును. మేలైనది ఏంటి? మేలైనది అనేది మనకు తెలుసు. ఏంటి మేలైనది? ఏది ఆశీర్వాదకరమైనది, ఏది ఆత్మ సంబంధమైనది, ఏది శరీర సంబంధమైనది అనేది మనందరికీ బాగా తెలుసు. అలా చేయగలిగి కూడా మనకు అలా ఉన్న చేయలేని వారంగా ఉన్నట్లయితే మేలైనది ఏం చేయాలి, ఎలా చేయాలి అన్ని తెలుసు. తెలిసి కూడా మనం చేయకపోతే మనకేమేమి తెలుసు? మేలైనది చేయగలిగి అంటే మనకి ఏమేమి తెలుసు? మేలైనది ఒక దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడమే మేలైనది. అంతే. దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించడమే మేలైనది. దేవుని చిత్తానికి భిన్నంగా, అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసు మనకి, కానీ ఆయన చిత్త ప్రకారంగా మనము ఏదో విషయంలో తప్పిపోతుంటే అప్పుడు ఏమవుతుందంటే పాపము మనలో ప్రవేశిస్తుంది. పాపము మనలో ప్రవేశిస్తే మనం ఏదైతే గురి వద్దకు వెళ్ళాలనుకుంటున్నామో ఆ గురి వద్దకు మనం ఈ పాపాన్ని బట్టి వెళ్ళలేము. మేలైనది ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో మనకి తెలుసు. తెలిసినా కూడా మనం అలా చేయకపోతే, అలా జీవించకపోతే, అలా మనం ప్రవర్తించకపోతే మరి మనం పాపులంగా దేవుని యొక్క దోషంగా నిలవబడతాం. అప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క గురిని తప్పిపోతుంది. అంటే పరలోకం వెళ్ళవలసినటువంటి మనము నరకానికి వెళ్తాం. మనకి పరలోకం వెళ్ళాలనే ఆశ ఉంది, కోరిక ఉంది, గురి మనకు ఉంది. కానీ మన ప్రవర్తన కనుక వాక్యానికి అనుకూలంగా లేకపోతే మన గురి ఏదైతే అనుకున్నామో అక్కడికి వెళ్ళకుండా వేరే గురి అయినా ఆ నరకానికి వెళ్తాం. మేలైనది చేయగలిగియో అలాగూ చేయని వారికి పాపం. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు రాజమండ్రి, కానీ నువ్వు ఏ బస్సు ఎక్కాలి? రాజమండ్రి వెళ్ళే బస్సే ఎక్కాలి. ఏదో పేరు కనబడుతుంది అక్కడ, రాజమండ్రి కాకుండా వేరే పేరు ఏదో కనబడతా ఉంది. ఆ పేరు ఎక్కి నువ్వు వెళ్తే నువ్వు రాజమండ్రి ఎప్పటికీ వెళ్ళలేవు. నేను కరెక్ట్ బస్సే ఎక్కానని అనుకుంటాడు, కానీ వెళ్ళవలసినటువంటి బస్సు నీవు ఎక్కలేదు. కాబట్టి ఏ బస్సు పరలోకానికి, ఏ సంఘము పరలోకానికి వెళ్తుంది అని ప్రశ్నించుకుంటే క్రీస్తు కట్టినటువంటి సంఘమే పరలోకానికి వెళ్తుంది. నోవాహు కట్టినటువంటి పడవలో ఉన్నటువంటి వారే తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అలాగే ఈ యుగంలో, ఈ క్రీస్తు యుగంలో క్రీస్తు కట్టినటువంటి సంఘంలో నీవు ఉంటేనే నీవు పరలోకానికి వెళ్ళగలవు. కాబట్టి మేలైనది ఏంటి అంటే ఆయన కట్టినటువంటి సంఘంలో నీవు ఉంటేనే నీకు అది మేలు. ఆయన కట్టినటువంటి సంఘంలో నీవు నేను ఉండాలి. ఆయన జీవించినట్లుగా నీవు నేను జీవించాలి. ఆయన బ్రతికినట్లుగా నీవు నేను బ్రతకాలి. ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, ఓదార్చే విషయంలో,
దయ చూపించే విషయంలో, జాలి చూపించే విషయంలో, అన్ని విషయాలలో కూడా మన తల్లిదండ్రులకు, మన పిల్లలకు, మన బంధువులకు, మన రక్త సంబంధుల వారికి, ఇరుగు పొరుగు వారి విషయంలో, అందరి విషయంలో కూడా మనము మేలుకరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారంగా. అలా జీవించకపోతే పాపం అనేది మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి అది జరగకుండా మనం చూసుకోవాలి అంటే మేలైనది తెలిసినప్పుడు ఆ మేలైనదే మనం చేసేవారంగా ప్రయాసపడవలసినటువంటి అవసరము ఉంది. అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రతిఫలాన్ని మనం అక్కడ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక రెండవది సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి అంటే నీతి తప్పితే, నీతి తప్పితే, నీతి అంటే ఎవరు? నీతి అంటే ఎవరండి? నీతి సూర్యుడు అంటాడు కదా. యేసుక్రీస్తుని నీతి సూర్యుడిగా బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. నీతి సకల విధములైనటువంటి బైబిల్కు సంబంధించినటువంటి నీతి, దేవుడికి సంబంధించినటువంటి నీతిని మనము కలిగినటువంటి వారంగా జీవించాలి. దుర్నీతి అనేది ఎప్పుడైతే వస్తుందో అంటే నీతి తప్పిన జీవితము, క్రీస్తును తప్పిన జీవితము, క్రీస్తు కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించడము, క్రీస్తు కంటే ఎక్కువగా అభిమానులను సంపాదించుకోవడము, అర్థమవుతుందా? క్రీస్తు కంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించుకోవడము, క్రీస్తును ప్రేమించకుండా ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించడము, క్రీస్తును వెంబడించకుండా ఈ లోకంలో ధనం నిలబడిపోవడము, ధనాన్ని ప్రేమించడము, క్రీస్తు మాటలను మరి అనుసరించకుండా లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క నీతి మారినటువంటి, పనికి మారినటువంటి, దుర్నీతి సంబంధమైనటువంటి, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా దాన్ని ఏమంటున్నానంటే దుర్నీతి. సకల దుర్నీతి పాపము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము ఆ మాట మనం చూడగలుగుతామండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. సకల దుర్నీతియు పాపము, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. సకల దుర్నీతి పాపము అన్నాడు. అంటే నీతి తప్పితే పాపము, క్రీస్తు మాటను అధిగమిస్తే పాపము. క్రీస్తు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? క్రైస్తవులను ఎక్కడ ఉండమంటున్నాడు? దేవుడు క్రైస్తవులకు దేవుడు ఎక్కడ ఉండమంటున్నాడు? వాక్యం ఏం చెప్తుంది మనకి? దేవుడు క్రైస్తవులు ఎక్కడ ఉండాలి అని చెప్తున్నాడు. క్రైస్తవులు ఎక్కడ ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన క్రీస్తు యొక్క సహవాసంలో ఉండాలి అని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. క్రైస్తవులు దేవుడు ఎక్కడ ఉండమంటున్నాడు అంటే తన కుమారుడు యొక్క సహవాసంలో ఉండాలి అని దేవుడు పిలుస్తున్నాడట. మరి కుమారుని పేరు పెట్టబడిన సహవాసంలో, కుమారుని పేరు పెట్టబడిన సంఘములో మీరు ఉండాలి. ఇక్కడ తప్పామనుకోండి, క్రైస్తవులు ఇక్కడ తప్పారనుకోండి, ఏ సహవాసమైనా పర్వాలేదు, అది క్రీస్తు సహవాసమే అని మీరు అనుకున్నారు అనుకోండి, కుదరదు. దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకోవాలంటే మీరు చెప్పండి, ఏ సహవాసంకి వెళ్ళాలి మనం? ఏ సహవాసంలో ఉండాలి మనం? ఏ సంఘంలో ఉండాలి మనం? ఏ పేరు పడితే ఆ పేరు కలిగినటువంటి సంఘాలలో, సహవాసంలో ఉంటే నీతిగా ఉన్నట్ట దేవుని దృష్టిలో? చెప్పండి, మీరే చెప్పండి. నీతి తప్పుతున్నారు అంటే ఇక్కడ కూడా తప్పుతున్నారని అర్థం. సంఘము
దేవుడు కట్టినటువంటి సంఘము, ఆయన ప్రాణం పెట్టి కట్టినటువంటి సంఘము, ఆయన కొనుక్కున్నటువంటి సంఘము. ఆ సంఘం కోసం తను తాను వ్యక్తులుగా చేసుకుని వచ్చాడు. ఆ సంఘాన్ని కట్టడానికి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ సంఘాన్ని పోషిస్తా ఉన్నాడు, ఆ సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అది కలంకమైనను నిర్దోషమైనను మహిమగల సంఘముగా ఉండేటట్లుగా దేవుని ఎదుట దానిని నిలువబెట్టాలని వాక్యంతో ప్రతి దినము ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఇంత కార్యక్రమము యేసుక్రీస్తు వారు సంఘం కోసము చేస్తున్నారు. ఇది నా సంఘము అని యేసుక్రీస్తు వారు డైరెక్ట్ కొటేషన్ చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 16:18 వచనంలో, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. పాతాళ లోక ద్వారములు దాని అంతా నిలువనేరవద్దు. అంటే ఇప్పుడు విశ్వాసి రక్షించబడినటువంటి వాడు ఏ సంఘంలో ఉండాలి, ఏ సహవాసంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే తన కుమారుని యొక్క సహవాసము. తన కుమారుని పేరేంటి? తండ్రి అయిన దేవుని కుమారుని పేరు ఏమిటి? ఆయన పేరు క్రీస్తు. అంటే రక్షించబడినటువంటి వారు ఏ సంఘంలో ఉండాలి, ఏ సహవాసంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే క్రీస్తు యొక్క సంఘంలో ఉండాలి, క్రీస్తు యొక్క సహవాసంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు స్వయంగా. ఆయన పిలుపును కాదని నువ్వు వేరే పేరు పెట్టబడినటువంటి సహవాసంలో ఒక రక్షించబడినటువంటి వాడు క్రీస్తు నామము కాకుండా వేరే పేరు పెట్టబడినటువంటి సహవాసంలో వెళ్తున్నాడు అంటే వాడు చేసేది దుర్నీతి. అంతేనా? బాధవుతుందా? అంతేనా? దుర్నీతినే కాదా? సకల దుర్నీతి పాపం అన్నాడు. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా, అంటే నీతి తప్పినటువంటి వీళ్ళంతా కూడా ఒక దగ్గర ఉంటారంట. వీళ్ళంతా అడుగుతున్నారంట. చూద్దాం మత్తయి సువార్త. పరదేశిని మీరు నన్ను చేర్చుకోలేదు. యేసుక్రీస్తును ఎవరైతే చేర్చుకోరో, ఆయన సహవాసంలో ఎవరైతే చేర్చబడరో, ఆయన సంఘంలో ఎవరైతే చేర్చబడరో వాళ్ళంతా కూడా శపింపబడిన వారు అని అర్థం. మనల్ని శాపంలో నుండి ఆయన ఎక్కడ తీసుకొస్తున్నాడు? మనల్ని తన కుమారుని సహవాసంలోనికి తీసుకున్నాడు. అంటే శపింపబడినటువంటి మనలను రక్షించి తన రక్తం ఇచ్చి కొని పాపములను క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి తన సంఘంలో తన సహవాసంలో చేర్చుకుంటే మనమేమో ఆయన పేరు చెప్పుకోకుండా వేరే పేరు చెప్పుకొని బ్రతుకుతున్నాం. మనం అంటే క్రైస్తవం అలా బ్రతికేవారిని అంటున్నాం, అలా జీవించేవారిని అంటున్నాం. ఏ సహవాసానికి వెళ్తున్నామని మీరు లోకంలో విశ్వాసం అడిగినప్పుడు వారి నోటి నుండి వచ్చేటువంటి మాట క్రీస్తు నామం తప్ప వేరే పేర్లు అన్నీ వస్తాయి. క్రీస్తు పేరు తప్ప వేరే పేర్లు అన్నీ వస్తాయి. అంత చులకన అయిపోయింది క్రీస్తు పేరు క్రైస్తవులు. అంతేనండి, క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులకి ఎటువంటి అవగాహన ఉండాలి అంటే దైవికమైనటువంటి అవగాహన ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ఉండాలి, వాక్యానుసారమైనటువంటి ఆ తలంపు ఉండాలి. నేను ఏ సహవాసానికి వెళ్తున్నాను, ఎవరు నన్ను రక్షించారు, ఎవరు నా పాపాలు క్షమించారు, ఎవరు నా కోసం సిలువ ఎక్కారు, ఎవరు నా కోసం సంఘాన్ని కట్టారు, ఆ సంఘానికి ఏ పేరుంది, నేను ఏ సంఘానికి వెళ్తున్నాను, ఏ సహవాసం దేవుడు నన్ను ఉండమంటున్నాడు, ఇవన్నీ ఆలోచించాలా క్రైస్తవుడు? ఏం లేదు. అభిమానులు నువ్వు క్రీస్తుని ఏమైనా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా కాదు. కానీ అదే అలాంటి బోధకులు అంటే మాత్రము వాళ్ళు మన మీద పోరాటానికి వచ్చేస్తారు.
వాక్యం దగ్గరికి రారు, వాక్యము చూడరు, చదవరు, చెప్పినప్పుడు అర్థము కాదు. పైగా ఏమంటారు అంటే మీరు అసూయతో ద్వేషంతో మాట్లాడుతున్నారు, ఓర్వట్లేదు మీరు అంటారు. మీరు ఆయన నిందిస్తున్నారు. ఇంత పెద్ద బోధకుడు ఆయన దగ్గర కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి పెద్ద వ్యక్తిని మీరు అంటారా? మీకు అనే హక్కు ఉందా అని అంటా ఉంటారు. వాక్యము అందరికీ వర్తిస్తుంది. భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులను చెప్పుకునేటువంటి వారు అందరికీ వాక్యము వర్తిస్తుంది, అందరికీ. అందుకే పౌలు గారు ఈ మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు ఇంకొక అదే సందర్భం అంటే రాకడ సమయంలోనే ఇంకో కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు రాలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 18వ వచనం నుంచి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. మంచి ఫలములు ఫలించే చెట్టుగా ఉండాలి అంటే ఆ చెట్టు ఎక్కడ ఉండాలి? మంచి చెట్టు ఫలించే చెట్టుగా ఉండాలి అంటే ఆ చెట్టు ఎక్కడ ఉండాలి? ఇక్కడ చెట్టు ఎవరో కాదు, మనమే. ఆ చెట్టు ఎవరో కాదు, మనమే. మనము మంచి చెట్టుగా, మంచి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా మనం ఉండాలి అంటే విశ్వాసమైనటువంటి మనము, అంటే ఇక్కడ చెట్టుగా పిలుస్తున్నాడు కానీ ఆ చెట్టు ఎవరో కాదు, నీవు నేనే. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు దేవుడి కొరకు మనం ఇవ్వాలి అంటే మనము ఎక్కడ ఉండాలి? దేవుడు మనల్ని ఏ సహవాసంలో ఉండమని పిలుస్తున్నాడో మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా దేవుడు మనల్ని ఏ సహవాసంలో ఉండమని పిలుస్తున్నాడో ఆ సహవాసంలో మనం ఉంటే అప్పుడు మనము కరెక్ట్ పొజిషన్ లో ఆత్మ సంబంధంగా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. అప్పుడు మనము ఆ సహవాసంలో ఉంటే మనకి అక్కడ ఏం దొరుకుతుంది అంటే మొదటి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి చెట్టు ఎక్కడుంది? నీటి కాలువల యోరను నాటబడినదై, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అంటే ఈ చెట్టు, నేను అనబడుతున్నటువంటి ఈ చెట్టు ఎక్కడ ఉండాలి? నీటి కాలువల దగ్గర ఉండాలి. ఏ నీటి కాలువల దగ్గర ఉండాలి? వాక్యము, సత్యవాక్యము ప్రకటింపబడుతున్నటువంటి స్థలంలో నీవు నేను ఉండాలి. అంటే ఈ సత్యవాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుంది? దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు సహవాసంలో సత్యవాక్యము ప్రకటింపబడుతుంది. ప్రకటింపబడుతున్నటువంటి నువ్వు ఆ స్థలంలో ఉన్నట్లయితే నీవు నాటబడిన వాడవై ఆకు వాడక ఫలమిచ్చే చెట్టులాగా నీవు తయారవుతావు. నువ్వు ఆయన సహవాసంలో లేవు, ఆయన సంఘంలో లేవు, ఆయన పేరంటనే నీకు గిట్టదు, ఆయన పేరంటనే నీకు నచ్చదు, ఆయన పేరంటనే నీకు చులకన. ఇంకెక్కడ నీకు ఫలాలు వస్తాయి? ఇంకెక్కడ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతావు? ఇంకెప్పుడు నువ్వు గురి దగ్గరకు నువ్వు వెళ్ళగలుగుతావు? అర్థమవుతుందా? అంటే ఇది బేసిక్ అన్నట్టు. విశ్వాసం యొక్క బేసిక్, ఒక సాధారణమైనటువంటి పద్ధతి. ఇది మూలపాఠం. క్రైస్తవుని జీవితంలో ఇది మూలపాఠం అన్నట్టు. అంటే ఎదగవలసినటువంటి వారుగా మనము ఉండాలి. ఆ పునాది మీద ఉన్నాం మనం, నో ప్రాబ్లం. కానీ ఎదగాలి, ఫలాలను ఇవ్వాలి. దేవునికి ఫలాలను మనము తీసుకొని రావాలి. అంటే అనేక ఆత్మలను దేవుడి మీదకి మనం మన ప్రవర్తన వాక్యానికి అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకొని మనము దేవునికి మనము ఫలాలను ప్రేమ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను దేవుడి కొరకు మనము ఇచ్చేటువంటి వారుగా ఈ దేహంతో మనము ఆ కార్యాలను చేయవలసినటువంటి వారమై ఉన్నాం.
మత్తయి సువార్త 7వ అధ్యాయము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. తండ్రి చిత్తం ఏంటి? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మీరు చెప్పండి, తండ్రి చిత్తం ఏంటి? క్రీస్తు యొక్క సహవాసంలో మనం ఉండాలని తండ్రి చిత్తం. తండ్రి అయినటువంటి దేవుని చిత్తం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తు సహవాసంలో ఉండాలి, క్రీస్తు యొక్క సంఘంలో ఉండాలి. ఉన్నావా? ఉంటే పర్వాలేదు, లేకపోతే రావాలి. రావాలి, నీకు ఇబ్బంది అయినా రావాలి, నీకు నొప్పి అయినా రావాలి, నీకు బాధ అయినా రావాలి, నీకు ఏదైనా కూడా నీవు రావాల్సిందే. అబ్బో మాది 150 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘము, అబ్బో మాది 500 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘము, మా ముత్తాతలు పోయిన సంఘము, మా తాతలు పోయిన సంఘము, మా బంధువులు పోయిన సంఘము, మా రక్త సంబంధులు పోయిన సంఘము, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంఘము అంటే ఆ సంఘం బైబిల్లో ఉండాలి. అంటే నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మీ ముత్తాతలకి ప్రాధాన్యత ఇస్తున్నావు, మీ తాతలకు ప్రాధాన్యత ఇస్తున్నావు, నీ రక్త సంబంధులకు ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని మాట ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? తండ్రి ఆలోచన ఏంటి? అది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. చేయువాడే ప్రవేశిస్తాడు. అంతేనండి, తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశిస్తాడు. చేయకపోతే ఒకటి తప్పితే తండ్రి చిత్తాన్ని తప్పాడు అంటే పోయినట్టే. తండ్రి చిత్తంలో ఒక భాగమే అది, కుమారుని సహవాసంలో ఉండాలనేది ఒక భాగమే. ఇంకా చాలా ఉన్నాయి. చిన్న మాట అది, దేవుడు చెప్పినటువంటి చిన్న క్లూ. మనకు పరలోకం దక్కాలి అంటే మనం కుమారుని సహవాసంలో ఉండాలి. అప్పుడు ఏమవుతారు అంటే ఆ నీటి కాలువలుగా పిలువబడేటువంటి దేవుని యొక్క వాక్యము, సత్యవాక్యం అనేది అక్కడ సత్య సంబంధంగానే వాక్యానుసారంగానే అక్కడ ప్రకటింపబడుతుంది. ఏమి మిక్సర్ గ్రైండర్ ఏమి ఉండవు. అంటే కల్పింపబడినటువంటి వాక్యాలు అక్కడ మీకు దొరకవు. ఎందుకంటే అది క్రీస్తు కట్టినటువంటి సార్వత్రిక సంఘం. మనిషి యొక్క జ్ఞానముతో ముందుకు సాగేటువంటి సంఘము కాదు అది. క్రీస్తు యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క జ్ఞానంతో ముందుకు వెళ్చినటువంటి సంఘం అది. ఆ సంఘంలో నువ్వు నేను ఉండాలి. అందుకే మనకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు. చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. తర్వాత మనం చూద్దాం, ఇక్కడ కింది వర్షంలో ఉంటుంది తప్ప మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును. వీళ్ళంతా ఏం చేశారు? ఎవరి నామంలో చేశారట? వీళ్ళంతా ఏమండి? యేసు నామంలో ఏం చేశారు వీళ్ళు? అంటే వీళ్ళు క్రైస్తవులే కదా? క్రైస్తవులేనా? క్రైస్తవులే. మరి క్రైస్తవులు తప్పేమైనా చేశారా వాళ్ళు? యేసు నామంలోనే చేశారు కదా. బైబిల్ పట్టుకొని కొట్టి దయ్యాలను వెళ్ళగొట్టారు, చెంపదెబ్బలు కొట్టి దయ్యాలను వెళ్ళగొట్టారు, కర్రలు పట్టుకొని దయ్యాలను వెళ్ళగొట్టారు, గద్దిస్తూ దయ్యాలను వెళ్ళగొట్టారు. ఏం చేశారు? యేసు నామమున దయ్యాలను వెళ్ళగొట్టారు. ఇంకేం చేశారట? ప్రవచనాలు కూడా చెప్పారంట. ఈ ప్రవక్తలు
ఈ దొంగ ప్రవక్తలు ఏం చెప్పారంట? ప్రవచనాలు కూడా చెప్పారు. ఏం ప్రవచనాలు చెప్పారు? ఈసారి కూడా కేసీఆర్ వస్తాడని చెప్పారు. ఈసారి కూడా జగనే వస్తాడని చెప్పారు ప్రవక్తలు. ఉంది, వాళ్ళ వీడియోస్ ఉన్నాయి. చెప్పారా? ఇక్కడ కేసీఆర్ రాలేదు, అక్కడ జగన్ రాలేదు. ప్రవక్తలు వాళ్ళు కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ కలిగినటువంటి ప్రవక్తలు, లక్షల మంది ఫాలోవర్స్, కోట్ల మంది ఫాలోవర్స్. అలాంటి వాళ్ళని వెంబడించేటువంటి క్రైస్తవులు ఆయన ప్రవచనమే నెరవేర్చబడలేదు. ఆయనను ఫాలో అయినటువంటి వారు పరలోకానికి వెళ్తారా? అది మీరు ఆలోచన చేసుకోండి. అందుకే ఆ కేటగిరీ అంతా కూడా వచ్చింది. క్రీస్తు యొక్క రాకడ సమయంలో ఆ కేటగిరీ, ఆ ఫాలోవర్స్, వాళ్ళు చేసేటువంటి ఆ కార్యక్రమాలు అన్ని చేసే వాళ్ళు అందరూ కూడా అక్కడ స్టాండ్ చేసినట్టు దేవుడు వాళ్ళు నిలబెట్టాడు. మీరు చేసినట్టు, నేను చెప్పిందేంటి, మీరు చేసినట్టు అని అడుగుతున్నాడు. మేము చేశాం కదా ప్రభువా, మేము నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం కదా ప్రభువా, నీ నామమున ప్రవచించాం కదా ప్రభువా. అప్పుడు సరేలే, నా నామమున ప్రవచించారు, నా నామమున అద్భుతాలు చేశారు, నా నామమున మహత్కార్యాలు చేశారు, పోనీలేండి మీరు మంచి వాళ్ళు అని చెప్పి ఆ వారిని అక్కడ ఏంటి, అక్కడ క్షమాపణ అనేది ఎక్కడ కనబడట్లేదు, క్షమించలేడానికి వారిని. అక్రమము చేయవారా మీరెవరో నాకు తెలియదు. ఎంత అవమానకరమైనటువంటి మాట. రక్షించాల్సిన వాడే ఏం చేస్తున్నాడు? నాకు తెలియదు అంటున్నాడు. కాపాడాల్సిన వాడే మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. చెప్పింది చేయకుండా తమ్మును తాము కల్పించుకొని చేసే వారి విషయంలో దేవుడు ఇలాగనే ప్రవర్తిస్తాడు. అక్రమము చేయవారా మీరెవరు నాకు తెలియదు. అందుకే ఇందాక మనం చదువుకున్నాము. రెండవది ఏంటి? మనం ఈ గురి యొద్దకు చేరనీయకుండా ఆటంకపరిచేటువంటిది ఏంటి? దుర్నీతి. నీతి తప్పితే మనం గురి దగ్గరికి వెళ్ళలేము. సకల దుర్నీతి పాపం. అందుకే అక్రమము అనేది కూడా దీనికి వర్తిస్తుంది. అక్రమము అనేటువంటి మాట కూడా దుర్నీతి కిందకే వస్తుంది. ఓకేనా? అక్రమము అనేటువంటి మాట దుర్నీతి కిందకే వస్తుంది. ఎందుకంటే నీతి తప్పిన వాడు ఏం తప్పినట్టు? క్రమాన్ని తప్పినట్టు. క్రమాన్ని తప్పిన వాడు అక్రమమును చేసిన వాడు అవుతాడు. అంతేనండి? నీతి తప్పిన వాడు క్రమాన్ని తప్పుతున్నాడు. క్రమాన్ని తప్పిన వాడు ఏం చేస్తున్నాడు? అక్రమమును చేస్తున్నాడు. అంటే దేవుని క్రమమును కాదని తనకు నచ్చినటువంటి క్రమములో కనుక క్రైస్తవులు జీవిస్తే అప్పుడు ఏమవుతుందంటే పాపం అవుతుంది. ఎలా పాపం అవుతుంది అంటే అక్రమము చేసిన వాడుగా దేవుని దగ్గర దోషిగా నీవు నిలువబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నీ నామములో అద్భుతాలు చేశాము, సూచక్రియలు చేశాము, మహత్కారాలు చేశాము, భాషలు మాట్లాడేదాము, దయ్యాలను వెళ్ళగొట్టాము అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే అక్రమము చేయువారా. అంటే దేవుడు చెప్పినటువంటి, తండ్రి చెప్పినటువంటి, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను వాళ్ళు పట్టించుకోలేదు. దాని గురించినటువంటి అవగాహన వారికి సంపూర్ణంగా లేదు. మీరు ఒక సహవాసంలో ఉన్నామంటే మీరు ఇంకొక సహవాసంలో వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేసిన వాళ్ళు అవుతారు? అప్పుడు వాళ్ళు దేవుని క్రమాన్ని మీరినట్టు అవుతారు. క్రీస్తు చెప్పినటువంటి బోధన పక్కన పెట్టి మనుషులు చెప్పినటువంటి అబద్ధాన్ని ఎప్పుడైతే విశ్వసిస్తారో, నమ్ముతారో, వెంబడిస్తారో అక్కడనే మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో తప్పిపోయేటువంటి వారంగా, అక్రమంలోనికి వెళ్ళిపోయినటువంటి వారంగా మనం ఎంచబడతాం దేవుని దృష్టిలో. చేసింది ఆయన పేరు మీదనే కానీ నా పేరు మీద చేశారు కదా పోనీలే అని అనవచ్చు. కానీ అనట్లేదు. అక్కడ అంటున్నాడా? ఎందుకు అంటలేడు? వాళ్ళు చేసింది మామూలు తప్పుగా, క్షమించే తప్పు కాదు, క్షమించరానటువంటి తప్పు. ఏంటి ఆ తప్పు? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయమని చెప్పాల దేవుడు.
దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అని చెప్పాడు. మరి బోధకులు సువార్తను ప్రకటించకుండా స్టేజ్ల మీద ఏం చేస్తున్నారు అంటే, ఇదిగో దయ్యాలను వెళ్ళగొడుతున్నాము, ఇదిగో రోగులను స్వస్థపరుస్తున్నాము, ఇదిగో కుంటి వారిని బాగా చేస్తున్నాము, ఇదిగో కడుపులో కనబడని గడ్డను బాగా చేస్తున్నాము అని స్టేజ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళతో అబద్ధ సాక్ష్యాలు తెప్పించి జనాలని మోసం చేస్తూ వాళ్ళ యొక్క ప్రదర్శన చూపించుకుంటూ ఉన్నారు. సువార్త కనబడదు వాళ్ళ దగ్గర. ఏం కనబడుతుంది? ఎప్పుడు చూసినా స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవే. ఏమండి, దేవుడు మా దగ్గర ఈ గొప్ప కార్యాలు చేపిస్తున్నాడు, దేవుడు అద్భుతకారుడు, ఇలాంటి మాటలే ఉంటాయి. కానీ విశ్వాసం ఏంటి, ప్రేమ ఏంటి, రక్షణ ఏంటి, పరలోక సంబంధమైనటువంటి ఆ పట్టణానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, బాప్తిజం గురించి కానీ, నీతిని గురించి కానీ, రక్షణ గురించినటువంటి విషయాలు, పాపానికి సంబంధించినటువంటి విషయాలు, నీతికి సంబంధించినటువంటి విషయాలు, క్రీస్తు సువార్తకు సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్పరు. ఎప్పుడు చూడు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఇవే. అప్పుడు ఏమంటారు యేసుక్రీస్తు వచ్చినప్పుడు? అక్రమము చేయవాళ్ళారా మీరెవరు నాకు అంటే, ఆయన ప్రకటించమన్న విషయాలు వీళ్ళు ఏం చేశారు? అనగదొక్కి డబ్బు సంపాదించడం కోసము వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లను జనాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ లాక్కోవడం. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ట్రోల్స్. అలా బ్లాక్ మెయిల్ చేస్తూ దశమ భాగాలు మీరు ఇవ్వాలి అని బ్లాక్ మెయిలింగ్ అంటే ఒక విధమైనటువంటి బ్లాక్ మెయిల్ అన్నట్టు. మీరు దశమ భాగాలు ఇవ్వకపోతే దేవుడు మీకు పరలోకాన్ని ఇవ్వడు అనేటట్టుగా చెప్తూ ఉంటారు. వాక్యం వల్ల ఏమి చెప్పట్లేదు. దశమ భాగాలు మీరు ఇవ్వాల్సిందే అనేటువంటి స్థాయికి వచ్చేసారు వాళ్ళు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు మాత్రం దశమ భాగము ఇవ్వాల్సిందే. బలవంతంగా, దౌర్జన్యంగా, మానసికంగా తీసుకుంటూ ఉంటారు. అలా చేయొద్దని బైబిల్ వాళ్ళు ఇస్తే నీవు హృదయంలో ఎంతైతే నిశ్చయించుకుంటావో నేను ఇంత ఇస్తాను దేవునికి అని నువ్వు ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో అదే నువ్వు ఇవ్వాలి. నువ్వు హృదయంలో నువ్వు నిశ్చయించుకున్నంటే నువ్వు ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందే అనేటువంటి నంబర్ ఏమి లేదు. నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు. అందుకే కొత్త నిబంధనలో ఎక్కడ కూడా అపోస్తల కార్యంలో సంఘ సభ్యులు దశమ భాగాలు ఎవరు ఇవ్వలేదు. ఇంకా చెప్పాలి అంటే దశమ భాగాల కంటే ఎక్కువ ఇచ్చారు. దశమ భాగాల కంటే ఎక్కువ ఇచ్చారు. తమ ఆస్తులను, స్థిర ఆస్తులను నమ్మి దేవుని సన్నిధిలో తెచ్చి అపోస్తల పాదం మీద పడేశారు. దశమ భాగాలు లేవి అప్పటికి అయిపోయింది. పాత నిబంధన కాలంలోనే దశమ భాగాలు, కొత్త నిబంధన కాలంలో దశమ భాగాలు ఏమి లేవు. ఎప్పుడైనా చెప్పాను మీకు దశమ భాగాలు ఏమి లేదు? ఇన్ని రోజులు వస్తున్నాను కదా చెప్పానండి. అది పాత నిబంధన చట్టంలో ఉన్నటువంటి మాట. కొత్త నిబంధన చట్టం దశమ భాగాలు లేవు. మరి ఈ రోజు బోధకులు దశమ భాగాలు అడుగుతున్నారు అంటే వాళ్ళకి కొత్త నిబంధన ఇంకా పూర్తిగా అర్థం కాలేదని అర్థం. అంటే డబ్బు కదా, డబ్బు దగ్గర చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, లేకపోతే వాళ్ళకి లాస్ అయిపోతుంది. అలాగే ఒక్కొక్క కార్యక్రమం చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ లక్షలు మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా డబ్బు వాళ్ళకి కావాలంటే అడగాలి. అయితే క్రమము, దుర్నీతి అనేది పాపము పరిపక్వమై మరణమును కలును. అపవాది మనల్ని దేవుని యొద్దకు వెళ్ళనివ్వకుండా చేసేటువంటి 4 రకాలైనటువంటి ఆటంకాలలో రెండవ రకమైనటువంటి ఆటంకం ఏంటి అన్నప్పుడు సకల దుర్నీతి. నీతి తప్పితే దుర్నీతి, క్రీస్తు సువార్తను దాటితే దుర్నీతి, క్రీస్తు సహవాసాన్ని కాదంటే దుర్నీతి, క్రీస్తు సంఘంలో నువ్వు లేకపోతే దుర్నీతి, క్రీస్తు నామము నీకు చులకనైతే దుర్నీతి,
ఉదయకాలపు ప్రార్థనలో ప్రకటన గ్రంథం యొక్క వివరణ నడుస్తుంది. ఆ వివరణలో పరలోకంలో ఏమేమి జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్పబడుతున్నాయి. పరలోకంలో ఏమేమి జరుగుతుంది, వాళ్ళందరూ ఆయన ఏం చేస్తున్నారు 24 పెద్దలు కావచ్చు, 4 జీవులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వేలాది కోట్ల దూతలు కావచ్చు. ఇక వస్తుంది రేపు వెళ్ళండి, అది కూడా వేలాది కోట్ల దూతలు. ఇప్పటిదాకా 24 మంది పెద్దలు, 4 జీవులు, దేవుడు యొక్క సన్నిధి మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఇక వచ్చేటువంటి దినాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి దూతలు కూడా ఆయన ఏం చేస్తున్నారు అనేది మనకి వస్తుంది. అంత గొప్ప దేవుడు నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చి తను తాను వ్యక్తిగా చేసుకుని వచ్చి ఇక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో ఉండండి అయ్యా, మీకు మేలవుతుందని ఆయన తన వాక్యం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవుడు మనుషులు కట్టినటువంటి సహవాసాలకు, మనుషులు స్థాపించినటువంటి సంఘాలకే ఈ రోజు క్రైస్తవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు. క్రీస్తు నామానికి ప్రాధాన్యత ఇవ్వాలి క్రైస్తవుడు. అతడు క్రైస్తవుడు అవుతాడా? క్రీస్తు నామానికి ప్రాధాన్యత ఇవ్వని క్రైస్తవుడు అవ్వగలడా? అవడు. చివరిగా ఇంకా 2 ఉన్నాయి. 2 రకాలైనటువంటి కారణాలను మనం చూసాము. ఇప్పుడు 3వ రకమైనటువంటి కారణం ఏంటంటే విశ్వాస మూలము కానిది పాపం. విశ్వాస మూలము కానిది పాపం అంటే మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా విశ్వాస సంబంధమైనదే ఉండాలి. అంటే దేవుడి మీద ఆధారపడినదే ఉండాలి. దేవుడి మీద మనం విశ్వాసం ఉంచుతున్నాము అంటే ఆ విశ్వాసమును మనం విడిచిపెట్టని వారముగా ఆ విశ్వాసంలోనే దేవుని పనులను మనము చేయాలి. రోమపత్రిక 14వ అధ్యాయము 23వ వచనము ఇంకొక 5 నిమిషాలు చదివి ముగిస్తాను. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం అండి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అంటే మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన, జీవించేటువంటి జీవితము, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సహవాసం గాని, సంఘం గాని, మనం ఏ సంఘానికి వెళ్ళాలి, ఏ చర్చికి వెళ్ళాలి, ఏ సహవాసంలో మనం ఉండాలి, ఏ రకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి, ఇదంతా కూడా విశ్వాస సంబంధమైనటువంటి జీవితం. విశ్వాస మూలమైనటువంటి జీవితం. విశ్వాస మూలమైనటువంటి జీవితంలో మనం నిలువబడకపోతే, అర్థమవుతుందండి? విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో మనకు జీవించకపోతే, అంటే దేవుడి చిత్త ప్రకారంగా అనుకున్నట్టుగా దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ అనుకునేటువంటి ఆ భావనలో మనం ఎప్పుడైతే వస్తామో అది విశ్వాస మూలమైంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. క్రైస్తవుడికి ఏది నీతి అనబడాలి? విశ్వాస మూలమైంది నీతి. నువ్వు క్రీస్తు సంఘానికి వెళ్తున్నావు అంటే నీ ఆలోచన దేనిని బట్టి ఉంటది? దేవుడు నన్ను సహవాసంలో ఉండమంటున్నాడు, వాక్యంలో ఉంది కాబట్టి నేను వెళ్ళేటువంటి సహవాసము వాక్యానుసారమైనటువంటి సహవాసము అనేటువంటి అవగాహన నీకు ఉంటది కదా. ఒకవేళ ఇది తప్పైతే అసలు తప్పు కాదు, ఇది దేవుడు మన కోసం నిర్ణయించినటువంటి నిర్ణయం, ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. ఇది తప్పు అవడానికి అసాధ్యం, అసలు ఇంపాసిబుల్ అన్నట్టు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇలా వచ్చిన తర్వాత ఇక మీరు నిజమైనటువంటి సహవాసంలో ఉన్నట్టే. మీరు నిజమైనటువంటి సహవాసంలో ఉంటే అదే విశ్వాస మూలమైనటువంటి సహవాసం. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మేను అంటే
దేవుడిని నమ్మాడా అబ్రహాం, లేకపోతే దేవుని మాటని నమ్మాడా? అబ్రహాం దేవుని నమ్మాడు అంటే దేవుని మాటల్ని నమ్మాడా, దేవుడిని నమ్మాడా? ఇప్పుడు దేవుని మాటలు ఇది అనుకోండి, దేవుడిని అనుకోండి. ఇప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడా, దేవుని మాటల్ని నమ్మాడా? కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అబ్రహాం దేవుని నమ్మాడన్నా దేవుని మాటలు నమ్మాడన్నా ఒకటే. అంతే కదా? అంతేనా? వేరువేరా కాదు కదా. దేవుడిని నమ్మాడు అంటే ఆయన మాటల్ని కూడా నమ్మినట్టే. ఆయన మాటలు ఎవరో కాదు, క్రీస్తు. అబ్రహాము దేవుని నమ్మాడు అంటే దేవుణ్ణి నమ్మాడు, ఆయన మాటల్ని కూడా. ఏం మాట్లాడాడు దేవుడు అబ్రహాం జీవితంలో? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, అనేకులకు నిన్ను తండ్రినిగా చేస్తాను, నీ పేరు భూమి మీద మారు మ్రోగేలా చేస్తాను అని అబ్రహాం దేవుడు వాగ్దానం. అబ్రహాం దేవుడిని నమ్మాడు, ఆయన మాటల్ని నమ్మాడు కనుక అబ్రహాం దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ రోజు నీవు నేను ఆశీర్వదింపబడాలి అంటే మనమును దేవుడిని నమ్మే వారంగా ఉండాలి. మనం కూడా ఆయన మాటల్ని వెంబడించే వారంగా ఉండాలి, అనుసరించే వారంగా ఉండాలి. ఏది కూడా తప్పిపోని వారంగా ఉండాలి. మన జీవితము విశ్వాసానికి మూలమై ఉండాలి. మన జీవితము విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. అందుకే ఎబ్రీ 11:6 ఏమంటాడంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటారు అసాధ్యము. ఎబ్రీ 12:1 ఏంటంటే విశ్వాసకర్త క్రీస్తు వైపు చూచిచ్చు అంటాడు. విశ్వాసంలో కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచిచ్చు అంటాడు. ఎబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భావమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములు నిర్లక్ష్య పెట్టి సిలువను సాగించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే మన జీవితాలలో విశ్వాసాన్ని కలగజేస్తూ విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాడు, విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. బలపరచడమే కాకుండా మనము ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించడానికి గొప్ప ఏర్పాటును ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే విశ్వాసము అనేది క్రైస్తవుల యొక్క జీవితంలో చాలా కీలకమైంది, విలువైంది. ఎందుకంటే నీకు పరలోక ప్రవేశం నీకు కావాలి అంటే నీవు విశ్వాసివై ఉండాలి. ముందు నువ్వు విశ్వాసిగా మార్చబడాలి. దేవుడి మీద ఆధారపడి జీవించడానికి నీవు సిద్ధపరచుకోవాలి నిన్ను. ఎందుకంటే విశ్వసించినటువంటి వాడు దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తాడు. నోవాహు చెప్పినట్టుగా దేవుడు ఏ మాటలైతే నోవాహు చెప్పాడో అదే మాటలు నోవాహు అనుసరించాడు. కాబట్టి ఏం చేసుకున్నాడు? తను బ్రతికాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుని మాటలను విన్నాడు కాబట్టి, దేవుని మీద విశ్వాసం పెట్టాడు కాబట్టి, దేవుని మాటల మీదనే ఆధారపడి జీవించాడు కాబట్టి తను తాను కాపాడుకోగలిగాడు, తన కుటుంబాన్ని కూడా కాపాడుకున్నాడు, సమస్త జంతువులను కాపాడుకోగలిగాడు. కాపాడింది దేవుడే, కానీ దానికోసం ప్రయాసపడింది నోవాహు. అంతేనండి. ఇక తర్వాత చివరిగా మనం చూస్తే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము అంటాడు. విశ్వాసమూలము కానిది పాపము, ఆజ్ఞను అతిక్రమించిన పాపం. అంటే దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. దేవుడు
ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేసాం అనుకోండి, అది పాపం. దేవుడు చేయొద్దన్నది చేస్తే పాపం, దేవుడు చేయమన్నది చేయకపోతే పాపం, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. మొదటి యోహాను పత్రిక 3:4 చూసుకొని మనము ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాము. ఇది ఒక భాగమే, ఇంకా 4-5 భాగాలు ఉన్నాయి ఈ లెసన్ కి సంబంధించినటువంటి భాగాలు. మొదటి యోహాను పత్రిక 3:4 చూసుకొని ముగించుకుందామండి. అయిపోయింది, ఇంకా 1 minute. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అంటే వాక్యాన్ని అతిక్రమిస్తున్నాడు. వాక్యాన్ని అతిక్రమించేవాడు ఎవరిని అతిక్రమిస్తున్నాడు? దేవుడిని. దేవుని అతిక్రమిస్తే వాక్యాన్ని అతిక్రమించినట్టే, వాక్యాన్ని అతిక్రమిస్తే దేవుని అతిక్రమించినట్టే. అందుకే పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్తం ఏంటి? ఆయన వాక్యం. యేసుక్రీస్తు పిక్చర్ లో కనబడుతున్నాడు మనకి, కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తండ్రి చిత్తాన్ని. అంటే ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు ఏం చెప్పుకుంటున్నాడు? మీరు నా చిత్త ప్రకారంగా చేయమని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఎందుకంటే తండ్రి చెప్పిన మాటగా యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంతేనా? వార్త 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి వార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని, ఈ నా మాటలు విని, ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ నా మాటలు అంటే ఎవరి మాటలు? క్రీస్తు పలికేటువంటి మాటలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఈ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిడు. నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బుద్ధిమంతుడు అంటున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటున్నాడు. నా మాటలు అంటున్నాడు యేసుక్రీస్తు. అక్కడ ఏమంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము ప్రారంభంలో అని చూసాం కదా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఆ తండ్రి చిత్తం ఏంటి? క్రీస్తే తండ్రి చిత్తం. క్రీస్తు మాటలే తండ్రి చిత్తం. అందుకే ఇంకా నా మాటలు అంటున్నాడు. ఇంకా డైరెక్ట్ అర్థమవుతుందా? ఇంకా అర్థం, ఇంకా అది చూపిస్తా. ఓకే, అయితే మనల్ని గురి వద్దకు చేరనివ్వకుండా అపవాది 4 రకాలుగా ప్రయత్నము. అది ఏంటి అంటే మేలైనది చేయకుండా చేయడము, నీతి తప్పే పనులు చేయడము, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు చేయకపోవడము, ఆజ్ఞలు అతిక్రమించేటువంటి విషయంలో ప్రోత్సాహం చేయడం. ఈ 4 విషయాలు మనం స్థిరంగా ఉంటే, జాగ్రత్త కలిగి ఉంటే ఖచ్చితంగా మనం గురి వద్దకి వెళ్తాం. ఇందులో ఏది పోయినా కూడా మనము పౌలు గారు మొట్టమొదటి మనం చదువుకున్న వాక్యము, ఏ వాక్యం చదువుకున్నాం? మొట్టమొదటి మనం మర్చిపోయాం. మోసపోకుడి, దేవుడు వెకరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, జాగ్రత్త. ఈ 4 రకాలైనటువంటి కారణాలు పాపంలో మనల్ని పడవేయడానికి అపవాదికున్నటువంటి ఆయుధాలు. అపవాదికున్నటువంటి ఆయుధాలు మనల్ని పాపంలో పడవేయడానికి వాడుకున్నటువంటి ఆయుధాలు ఇవే. దీని ద్వారానే మన దగ్గరకు వాడు వస్తాడు, మనల్ని పాపంలో పాడేస్తాడు. మనం పాపంలో పడితే మనం పరలోకం అనేటువంటి గురి వద్దకి మనము వెళ్ళలేము. కాబట్టి పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఈ 4 కారణాల విషయంలో జాగ్రత్తలు కలిగినటువంటి వారంగా, ఎక్కడ కూడా తప్పిపోని వారంగా, విశ్వాసాన్ని విడవని వారంగా, దుర్నీతిని అనుసరించని వారంగా, నీతిని అనుసరించే వారంగా, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నటువంటి వారంగా, ఆజ్ఞలు అతిక్రమించని వారంగా మనం బ్రతకాలి. ఆ విధంగా దేవుడు మనం నడిపించాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. శ్రద్ధతో విన్నారు. ప్రత్యేకమైనటువంటి వందనాలు.